ఎడ్సెట్ ద్వారా ఎవరైతే బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో ఫేజ్ 1కి సంబంధించిన రిజల్ట్స్ ఎప్పుడు అనౌన్స్మెంట్ చేస్తారు, మీరు ఎంత ఫీజ్ పేమెంట్ చేసుకోవాలి, సో మన కాలేజ్ రిపోర్టింగ్ ఎప్పుడు చేసుకోవాలి, సో వచ్చిన సీట్ని మనం ఎలా బుక్ చేసుకోవాలో ఒక 15 ఇంపార్టెంట్ డౌట్స్ అయితే వీడియో డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో ఫస్ట్ డౌట్ వచ్చేసి మనకు ఎడ్సెట్కి సంబంధించిన రిజల్ట్స్ ఎక్కడ చూసుకోవాలి, ఎప్పుడు వస్తుంది. సో 16th ఆగస్ట్ అంటే ఈ రోజు మనకు అప్డేట్ అయితే ఇస్తారు వెబ్సైట్లో. ఏదైనా మనకు అఫీషియల్ వెబ్సైట్ మనకు ఎడ్సెట్ వెబ్సైట్లోనే మనకు అన్ని రిజల్ట్స్ వస్తాయి. సో టైమింగ్ వచ్చేసి ఎప్పుడైనా రిజల్ట్స్ మనకు ఆఫ్టర్నూన్ కావచ్చు, ఈవినింగ్. సో మోస్ట్లీ ఈవినింగే వాళ్ళైతే అప్డేట్ చేస్తారు. 5 PM to 8 PM ఈ రేంజ్లో మనకు వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. దానికన్నా ముందు ఎవరికైతే ఫేజ్ 1లో సీట్స్ వచ్చిన వాళ్ళందరికీ మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది. సో మెసేజ్ ఏమొస్తుంది అంటే మీకు ఫేజ్ 1లో ఈ పలానా కాలేజీలో మీకు సీట్ అయితే వచ్చింది, ఈ మెథడాలజీలో కాలేజ్ రిపోర్టింగ్ ఈ డేట్ లోపు మీరైతే చేయండి అని వస్తుంది. సో మెసేజ్ ఫస్ట్ వస్తుంది. మెసేజ్ వచ్చిన తర్వాత మీకు వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. వెబ్సైట్లో అప్డేట్ అవ్వడానికి 8, 9, 10 ఈ టైంలో మనకైతే అప్డేట్ అవుతుంది. సో అప్పటి వరకు అయితే మీరు వెయిట్ చేయండి. సపోజ్ మెసేజ్ వస్తే మీకు సీట్ వచ్చేసినట్టే, మెసేజ్ రాని వాళ్ళకు మీకైతే సీట్ రానట్టు. సో మీరు వెబ్సైట్లో అప్డేట్ అవ్వగానే మీరైతే చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సెకండ్ పాయింట్ వచ్చేసి వెబ్సైట్లో ఎట్లా అప్డేట్ చేస్తారంటే ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్ అని ఒక లింక్ ప్రొవైడ్ చేస్తారు. సో దాని కింద 3 లింక్స్ ఉంటాయి. ఒకటి ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్ ఉంటుంది, కింద వచ్చేసి మనకు కాలేజ్ లాగిన్ ఉంటుంది. కాలేజ్ లాగిన్ మీకు కాదు, అది కాలేజ్ వాళ్ళకు. సో పైన ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్ అని ఉంటుంది. అది అది రిజల్ట్స్ ఎట్లా చూసుకోవాలంటే మీరు అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసుకున్న తర్వాత మీ హాల్ టికెట్ నెంబర్, మీ ర్యాంక్, సో అక్కడ అవి ఎంటర్ చేసిన తర్వాత మీకు డిస్ప్లే అవుతుంది. సో అక్కడ కంప్లీట్గా మీ పర్సనల్ డీటెయిల్స్, మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కావచ్చు, మీకు ఎక్కడ సీట్ వచ్చింది, ఎంత పేమెంట్ చేయాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావచ్చు, అన్నీ అందులో అయితే ఉంటుంది. అది చూసుకోవచ్చు. కింద మనకు కాలేజ్ వైజ్ రిపోర్ట్ అని ఉంటుంది, కాలేజ్ వైజ్ అలాట్మెంట్ ఆర్డర్స్ అని. అంటే మన తెలంగాణలో ఉన్న అన్ని బీఎడ్ కాలేజ్లో మీరు కట్ ఆఫ్ చూసుకోవచ్చు. అంటే ప్రతి కాలేజీలో మన కేటగిరీలో లాస్ట్ కట్ ఆఫ్ ఎంత ఉందో మీరైతే చూసుకోవచ్చు. రిజల్ట్స్ చూసుకోవచ్చు, కట్ ఆఫ్స్ కూడా చూసుకోవచ్చు. కాకపోతే అది అప్డేట్ అవ్వడానికి మనకు 8, 9 ఈ టైం వరకు అయితే. సో ఎప్పుడైతే అప్డేట్ అవుతుందో నేను అప్డేట్ అయిందని చెప్తాను. సో ప్రజెంట్ అప్పటి వరకు మీరు రెగ్యులర్గా వెబ్సైట్ అయితే చెక్ చేస్తూ ఉండండి. అండ్ ఇక్కడ కొంతమందికి సీట్ రాదు. సో సీట్ రాని వాళ్ళు ఇక్కడ సీట్ ఎందుకు రాదంటే కొంతమంది ర్యాంక్ ఎక్కువ పెద్దగా ఉండడం, మీరు పెట్టిన కాలేజీలో మీ కేటగిరీలో మీకైనా టాపర్స్ ఉండడం, మీ మెథడాలజీలో కాంపిటీషన్ ఉండడం. సో ఈ రీజన్స్ వల్ల మీకైతే సీట్ అయితే రాకపోవచ్చు. అండ్ కొంతమంది కొన్ని కాలేజ్ పెడితే ఆ కాలేజ్లో మీ కేటగిరీలో మీకైనా టాపర్స్ ఉంటే మీకైతే సీట్ అయితే రాదు. సో మీరు ఫేజ్ 2లో అయినా మీరు ఇప్పుడు కట్ ఆఫ్స్ చూసుకొని ప్రతి కేటగిరీలో ప్రతి కాలేజీలో ఎట్లా కట్ ఆఫ్ ఉందో చూసుకొని మీరు బెటర్ కాలేజెస్ కావచ్చు, ఎక్కువ కాలేజెస్ అయితే మీరు నియర్ టు ఫార్ కావచ్చు, మీకు ఇంట్రెస్టెడ్ కాలేజ్ మీరు అయితే పెట్టుకోవాలి. సో ఇది సెకండ్ పాయింట్ అండి. థర్డ్ పాయింట్, మీరు మీకు ఇప్పుడు రిజల్ట్స్ అనౌన్స్మెంట్ అవ్వగానే మీరు ఒక పెన్ పేపర్ తీసుకొని మీరు ఎన్ని కాలేజ్ పెట్టారు, ఆ కాలేజీలో మీకు ఎందుకు సీట్ రాలేదు చూసుకోవచ్చు. సపోజ్ మీరు బీసీబీ అనుకోండి, మీరు పెట్టిన కాలేజీలో 3000 వరకు కట్ ఆఫ్ అయిపోయింది, మీరు 7000, 8000 ఉంటే మీరు ఏం చేయాలి, 7000, 8000 కావచ్చు, ఎక్కడైతే ఏ కాలేజీలో ఉందో ఆ కాలేజ్ మనము పెట్టుకోవాలి. ఎక్కువ కాలేజ్ పెట్టుకుంటే మీకు సీట్ రావడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి. సో ఫోర్త్ పాయింట్ వచ్చేసి మనకు ఇప్పుడు సీట్ వచ్చిన వాళ్ళందరూ ఏం చేయాలంటే మీకు ఆ కాలేజ్ ఇంట్రెస్ట్ ఉంటే, ఆ కాలేజ్ నాకు వెళ్తా, ఈ కాలేజ్కి వెళ్తా అనుకుంటే మీరు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే మీకు వచ్చిన అమౌంట్ మీరు అక్కడ డిస్ప్లేలో చూపిస్తుంది, ఇంత అమౌంట్ పే చేయాలి ఈ సీట్ కోసం అంటే ఆ అమౌంట్ మీరు పే చేయాలి. ఎప్పటిలోపు 17th to 20, 17th, 18th, 19th, 20 ఈ 4 డేస్లో మీకు నచ్చిన రోజు మీరు అమౌంట్ పే చేయాలి. ఆన్లైన్లో, కాలేజీలో కాదు, ఆన్లైన్లో మీరైతే డెబిట్ కార్డ్ కావచ్చు వాటితో మీరు అమౌంట్ పే చేసుకోవాలి. సో దానికి టైం రిస్ట్రిక్షన్, డే రిస్ట్రిక్షన్ అని ఉండదు. మీరు 17th నుంచి ఏ టైంలో అయినా ఎప్పటి వరకు అయినా 20 వరకు మీరు పేమెంట్ చేసుకోవాలి. పేమెంట్ చేసుకొని మీరు మ్యాండేటరీగా కాలేజ్ కూడా రిపోర్ట్ చేయాలి. కొంతమంది ఓన్లీ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేస్తా, కాలేజ్కి ఇప్పుడే వెళ్ళా అంటే కాలేజ్ కూడా మ్యాండేటరీ. ఆన్లైన్లో ఫీజు పేమెంట్ చేయాలి, కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ కూడా వేయాలి. సో అది కూడా ఎప్పటిలోపు 17th to 20, 17th రోజు మీరు ఫీజు పేమెంట్ చేసుకొని 19th రోజు కూడా వెళ్ళొచ్చు. సో ఈ రేపు పేమెంట్ చేసుకొని 20 రోజు పోతా, 18th రోజు అట్లా కూడా వెళ్ళొచ్చు. సో 17th to 20 రోజు మీరు ఏదో ఒక రోజు పేమెంట్ చేసుకొని కాలేజ్ కూడా వెళ్ళొచ్చు. సో లాస్ట్ డేట్ 20 కాలేజ్ రిపోర్టింగ్కి, అప్పుడే సీట్ అనేది బుక్ అయిపోతుంది. సో విజిట్ చేయాలి, ఆన్లైన్లో కూడా మీరు పేమెంట్ అయితే చేసుకోవాలి. అండ్ వెళ్ళేటప్పుడు మీకు ఏ కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్ డీటెయిల్స్ కూడా మనకు అలాట్మెంట్ ఆర్డర్లో ఉంటుంది. అక్కడ సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ తీసుకొని వెళ్ళాలి. సపోజ్ ఒరిజినల్స్ లేకపోతే మీ దగ్గర ఏవైతే ఒరిజినల్స్ ఉన్నాయో అవి తీసుకొని వెళ్ళి అక్కడ కాలేజ్ ప్రిన్సిపల్తో మీరు రిక్వెస్ట్ చేసుకోవాలి. రిక్వెస్ట్ చేసుకొని సో మనం ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, మాకు ఇంకా సర్టిఫికేట్స్ లేవు, సో నేను ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూస్ వల్ల మా కాలేజ్ వాళ్ళు ఇంకా సర్టిఫికేట్స్ ఇవ్వలేరు అని వాళ్ళకు ఒక లెటర్ ఇచ్చి 2 to 3 months కావచ్చు, వన్స్ ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ అవ్వగానే నేను నా సర్టిఫికేట్స్ ఇస్తానని అక్కడ చెప్పి ఒక లెటర్ రాసి మీరైతే అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. కొంతమంది అడ్మిషన్ ఇవ్వరు,
ఇవ్వకపోతే మీరు ఫేజ్ 2లో మళ్ళీ వేరే కాలేజ్ అయితే పెట్టుకోవాలి. 2 సెట్ ఆఫ్ జిరాక్స్ ఇచ్చేసేయండి. సో మీరు ఏవైతే ఒరిజినల్స్ ఇస్తున్నారో అవన్నీ స్కాన్ చేసి పెట్టుకోవాలి. లేకపోతే ఒక్కసారి తీసుకుంటే మళ్ళీ వాళ్ళు సర్టిఫికేట్స్ అయితే ఇవ్వరు కాబట్టి, సో ప్రతి కాలేజ్ వాళ్ళు 10th, ఇంటర్, డిగ్రీకి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ అడుగుతారు కాబట్టి ఒక కాలేజ్ ఒక లా ఉంటుంది. సో మీకు ఏవైతే ఒరిజినల్స్ అడుగుతారో అవి మీరైతే ఇచ్చేసేయాలి. అండ్ ఫీజ్ పేమెంట్ ఎంత పే చేయాలి? సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అడుగుతారు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీ సీట్ అలాట్మెంట్లో కోర్స్ ఫీ ఉంటుంది. కోర్స్ ఫీ అంటే అది 1 ఇయర్ ఫీ. 1 ఇయర్కి ఎంత వస్తుంది? అండ్ అందులో మీకు ఫీజు రియంబర్స్మెంట్ తీసేసి అమౌంట్ చూపిస్తుంది. సపోజ్ కోర్స్ ఫీ అనేది నార్మల్గా ఆ 1 ఇయర్ ఫీ ఎంత ఉంటుంది, దాని కింద ఫీజు రియంబర్స్మెంట్ తీసేసి టోటల్ అమౌంట్ టు బి పేడ్. సింపుల్గా ఎవరైతే వీడియో ఇస్తున్నారో మీరు ఎంత పే చేయాలో మీకు సింపుల్ ఆన్సర్ ఏంటంటే అక్కడ పింక్ కలర్లో అమౌంట్ ఎంత చూపిస్తుందో ఆ అమౌంట్ పే చేసుకోవాలి. సో ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వాళ్ళకు ఎవరికైతే ఇన్కమ్ పెట్టిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు లోవర్ అని పడుతుంది. అలాంటి వాళ్ళకు జస్ట్ 100 రూపీస్ మాత్రమే చూపిస్తుంది. ఆ 100 రూపీస్ పేమెంట్ చేసుకోవాలి. మిగతా వాళ్ళు బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 13,000 ఆర్ 13,500 వరకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. ఆ అమౌంట్ తీసేసిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ ఎంతైతే ఉంటుందో అది పే చేసుకోవాలి. సపోజ్ 30,000 ఉంది ఫీజు, 1 ఇయర్ ఫీజు 13,500 అట్లా తీసేసిన తర్వాత మిగతా 17,000 కావచ్చు ఏదైతే ఆ అమౌంట్ ఉంటుందో టోటల్ అమౌంట్ టు బి పేడ్ అని పింక్ కలర్లో అక్కడ 17,100 రూపీస్ కావచ్చు అట్లా ఎంత అమౌంట్ ఉంటుందో అది మీరైతే పేమెంట్ చేసుకోవాలి. సపోజ్ కౌన్సిలింగ్లో మీరు ఇన్కమ్ పెట్టకుండా ఇప్పుడు నేను పెడతా అంటే ఈమెయిల్ సర్వీస్ ద్వారా మీరు ఫాస్ట్గా ఇన్కమ్ అప్డేట్ చేసుకొని, సో నేను ఇట్లా అప్డేట్ చేస్తున్నాను, సో నా ఫీజు ఇంత పడ్డది, నేను ఎస్సీ, ఎస్టీ కావచ్చు, మైనారిటీ కావచ్చు, ఈడబ్ల్యూఎస్, బీసీ కావచ్చు అని పెట్టి మీరైతే అట్లా అప్డేట్ చేసుకుంటే మీకు ఈ 2-3 డేస్లో అప్డేట్ అయిపోతుంది. అప్పుడు ఆ అప్డేట్ అమౌంట్ మీరైతే ఆన్లైన్లో అయితే పే చేసుకోవచ్చు. సో సింపుల్గా పింక్ కలర్లో ఎంత అమౌంట్ అయితే ఉంటుందో అది మీరైతే పేమెంట్ చేసుకోవాలి. ఎవరికైతే ఇన్కమ్ లేని వాళ్ళు, గవర్నమెంట్ ఎంప్లాయీ డాటర్స్ అని కావచ్చు, ఇన్కమ్ పెట్టని వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎంత అమౌంట్ అయితే ఉంటుందో 1 ఇయర్ ఫీ పడుతుంది, అది కంప్లీట్గా మీరైతే పేమెంట్ చేసుకోవాలి. సో టోటల్ అమౌంట్ టు బి పేడ్ ఎంత అయితే ఉంటుందో పింక్ కలర్లో అది పేమెంట్ చేసుకోవాలి. అండ్ సపోజ్ కొంతమందికి కాలేజ్ నాట్ ఇంట్రెస్టెడ్, అలాంటి వాళ్ళు మీరు ఓన్లీ బీఎడ్ చేస్తా అంటే అమౌంట్ పే చేసుకొని జాయిన్ అయిపోండి. లేదు నాకు ఈ కాలేజీ ఇంట్రెస్ట్ లేకపోతే మీరు ఫేజ్ 2కి అయితే ట్రై చేయాలి. సో ఇప్పుడు సీట్ అండ్ ఇక్కడ సపోజ్ మీకు ఈ కాలేజ్ కావాలి అండ్ పార్టిసిపేట్ చేస్తే సపోజ్ వేరే కాలేజ్ అనుకుంటే అది వస్తే ఇది పోతుంది, లేకపోతే అందులో జాయిన్ అవ్వచ్చు అని కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మీకు ఫేజ్ 1లో ఒక కాలేజ్ వచ్చింది, మనం ఒక 5 కాలేజెస్ అనుకున్నాం. మీకు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ప్రియారిటీ పెట్టారు. 5th ప్రియారిటీ కాలేజ్ వచ్చింది. సో మనకి ఇంకా బెటర్ కాలేజ్ కావచ్చు, ఇంకా నియర్ బై కాలేజ్ కావాలంటే ఫేజ్ 2లో ట్రై చేయాలి. ఫేజ్ 2లో ఎట్లా పెట్టాలి? ఈ కాలేజ్ కన్నా బెటర్ ఆ 4 ఏవైతే ఉంటాయో అవి మాత్రం పెట్టాలి. మళ్ళీ వచ్చిన కాలేజ్ పెట్టాల్సిన అవసరం లేదు. ఫస్ట్ టాప్ 4 ఏవైతే ఉంటాయో అవి పెట్టాలి. సపోజ్ ఆ పెట్టిన దాంట్లో మనకు సీట్ వస్తే ఫేజ్ 2లో ఇది ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. మళ్ళీ నాకు ఈ రెండిట్లో ఏదో ఒకటి వెళ్ళొచ్చా అట్లా ఉండదు. మీరు ఎట్లా పెట్టాలి వెబ్ ఆప్షన్స్ అంటే ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు, ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు, జాయిన్ అయిన వాళ్ళు, మీకు ఈ కాలేజ్ కాకుండా వేరే ఏవి మంచి ఒక 3 అనుకుంటే 3, 4 అనుకుంటే 4, 10 అనుకుంటే 10 ఏవి బెటర్ కాలేజ్ అవి మాత్రం పెట్టాలి. సపోజ్ అందులో సీట్ వస్తే ఇది ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. ఫేజ్ 2 కాలేజ్లోనే వెళ్ళాలి. సో ఫేజ్ 2 అంటే ఏంటి? మీకు వచ్చిన కాలేజ్ కన్నా బెటర్ కాలేజ్ కాబట్టి బెటర్ కాలేజ్ మాత్రం పెట్టాలి. సో మళ్ళీ చిన్న కాలేజ్ కావచ్చు, మాకు ఇంట్రెస్ట్ లేని కాలేజ్ కావచ్చు అవి అయితే పెట్టద్దు. సో ఇది మెయిన్ పాయింట్. సపోజ్ ఫేజ్ 2లో మనం పెట్టిన కాలేజ్లో సీట్ రాలేదు ఎక్కడ కూడా, అప్పుడు ఈ కాలేజ్ మీకే ఉంటుంది. సో కాలేజ్ చేంజ్ అయితే ఫేజ్ 2 కాలేజ్కి వెళ్ళాలి. కాలేజ్ చేంజ్ అవ్వలేదు, మనకు సీట్ రాలేదు అనుకుంటే ఫేజ్ 1 కాలేజ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చాలామంది డౌట్ పడతారు. మీరు కాలేజ్లో జాయిన్ అయిపోయిన తర్వాత ఫేజ్ 2లో సపోజ్ సీట్ రాకపోతే మీ సీట్ మీకే ఉంటుంది. వన్స్ చేంజ్ అయితే ఫేజ్ 2 కాలేజ్కి వెళ్ళాలి సింపుల్గా. సో నెక్స్ట్ 11th పాయింట్ వచ్చేసి మీకు ప్రైవేట్ కాలేజ్ వస్తే మీకు అక్కడ ఈ ఫీజు కాకుండా ఎక్స్ట్రా ఒక 3,000 to 5,000 ఆర్ 5,000 to 8,000 బేస్డ్ ఆన్ ద కాలేజ్ వాళ్ళు ఎక్స్ట్రా ఫీజెస్ అడుగుతారు. సో ఏదో ఒక ఫీజు, డెవలప్మెంట్ ఫీజు కావచ్చు, అడ్మిషన్ ఫీజు అని సమ్ అమౌంట్ అయితే అడుగుతారు. ఆ అమౌంట్ కూడా మీరు రెడీ చేసుకొని పెట్టుకోండి. సో అదే రోజు పేమెంట్ చేయమంటారు కాబట్టి మీరైతే పేమెంట్. సపోజ్ ఇంకొక డౌట్ రావచ్చు, మాకు ఈ అమౌంట్ ఫేజ్ 1 to ఫేజ్ 2 చేంజ్ అయితే ఇస్తారా అంటే అది మీరు కనుక్కోవాలి అక్కడ. సో మాకు ఫేజ్ 2లో వేరే కాలేజ్ వస్తే ఈ అమౌంట్ ఇస్తారా, 5,000 కావచ్చు, 3,000 అంటే వాళ్ళు ఇస్తాము అంటే ఇస్తారు. ముందే మాట్లాడుకొని పెట్టుకోవాలి. మళ్ళీ ఫేజ్ 2 చేంజ్ అయిన తర్వాత మేము అడగలేము అంటే మీరు ఇప్పుడే అడగాలి. మీరు వన్స్ పేమెంట్ చేస్తున్నారంటే ఫేజ్ 2 చేంజ్ అయితే మాకు ఈ అమౌంట్ కావాలి అని అడగాలి వాళ్ళకు. సో సపోజ్ ఫేజ్ 2లో కూడా ఇదే కాలేజ్ వస్తే మీ దగ్గర ఉంచుకోండి అని చెప్పి మీరైతే మాట్లాడుకొని పెట్టుకోవాలి. సో ఇంకా కొన్ని కాలేజ్ వాళ్ళు ఏం చేస్తారంటే, సో మీకు గవర్నమెంట్ వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేస్తలేదు కాబట్టి మీకు ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ ఎంత అయితే వచ్చిందో అది కూడా మీరు పేమెంట్ చేయాలి అంటారు.
సపోజ్ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది, వాళ్ళు ఓన్లీ 100 రూపీస్ మాత్రం పే చేయాలి. సపోజ్ కోర్స్ ఫీజ్ 30,000 35,000 ఉంది. సో కాలేజీలో జాయిన్ అవ్వగానే వాళ్ళు అదే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఏమంటారంటే మీరు కంప్లీట్గా ఈ 30,000 ఇప్పుడు పే చేయండి, వన్స్ ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ అయితే మేము అప్పుడు మీకు ఆ అమౌంట్ రిటర్న్ చేస్తామంటారు. సో ఆ అమౌంట్ పే చేస్తేనే మీరు జాయిన్ అవ్వండి అంటారు. సో ఇక్కడ గవర్నమెంట్ అయితే ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేస్తలేదు కాబట్టి ప్రైవేట్ వాళ్ళు కంపల్సరీగా వాళ్ళు అమౌంట్ అయితే అడుగుతారు. సో ఆ అమౌంట్ కూడా మీరు రెడీ చేసుకొని పెట్టుకోండి. సో ఇప్పుడే ఎందుకు వీడియో చేస్తున్నా అంటే ఈ 3-4 డేస్ టైం ఉంది కాబట్టి మీరు ఆ అమౌంట్ కూడా మీరు రెడీ చేసుకొని పెట్టుకోండి. 90% ఆఫ్ ద కాలేజ్ అందరూ అడుగుతారు. సపోజ్ వాళ్ళు అడిగితే మీరు ఆ అమౌంట్ అయితే పేమెంట్ చేసుకోవాలి, ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. సో ఇక్కడ మిస్టేక్ మనకు గవర్నమెంట్ ఉంది కాబట్టి, సో ప్రైవేట్ కాలేజ్ కూడా మనం ఏమనలేము. సపోజ్ వాళ్ళు ప్రాపర్గా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే మీకు ఇంత ఇష్యూ రాదు. సో ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చినా రాకపోయినా ఈక్వల్ అయిపోతారు అందరు. సో ఇప్పుడు బీసీ ఈడబ్ల్యూఎస్ పార్షియల్ ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళు ఆ పార్షియల్ ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ కూడా పే చేయండి అంటారు. సో ఆ అమౌంట్ కూడా మీరు తీసుకొని పెట్టుకోండి, రెడీ చేసుకొని పెట్టుకోండి. వాళ్ళు అడుగుతేనే, సపోజ్ వాళ్ళు అడుగుతున్నారంటే పే చేయాలి, లేదు అడుగుతలేరు మేము కోర్స్ అయిన తర్వాత ఇవ్వండి అంటే అట్లా కూడా మీరు రిక్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 1 టైం ఇన్స్టాల్మెంట్ నేను 2 టైమ్స్ అట్లా పే చేయాలంటే అట్లా ఉండదు. ఇది ఆన్లైన్ బేస్డ్ కాబట్టి ఇన్స్టాల్మెంట్స్ కావచ్చు అట్లా ఏమి ఉండదు, కంప్లీట్ ఫీజు ఒకేసారి పేమెంట్ అయితే ఉంటుంది. సో ఇన్స్టాల్మెంట్స్ కావచ్చు, తర్వాత పే చేయొచ్చా, కాలేజీలో జాయిన్ అయిన తర్వాత పే చేయొచ్చు అంటే అట్లా ఏముండదు, వన్స్ ఆన్లైన్లో పేమెంట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సీట్ అలాట్మెంట్లో మీరు చూసుకోవాల్సింది మీకు ఏ కాలేజ్ వచ్చింది, ఏ మెథడ్ వచ్చింది, సో మీ కాలేజ్ అడ్రస్ కావచ్చు అవన్నీ ఉంటాయి, అవైతే మీరు చూసుకోవచ్చు. సో ఫీ డీటెయిల్స్ పింక్ కలర్లో ఉన్నవి మీరైతే చెక్ చేసుకోవచ్చు కన్ఫ్యూజ్ అవ్వకుండా. నెక్స్ట్ వచ్చేసి ఈ వెబ్సైట్లో మనకు అప్డేట్ అవ్వడానికి టైం పడుతుంది. సో కొద్దిగా టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు అవన్నీ ఉంటాయి. సో 8-9 వరకు మీకైతే అప్డేట్ అయిపోతుంది. అంతకన్నా ముందు మనకు మెసేజ్ వస్తే సో నాకు ఈ కాలేజ్ వచ్చింది, నాకు ఇట్లా మెసేజ్ వచ్చిందని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఈవినింగ్ 5, 6, 7, 8, 9 ఈ టైంలలో మెసేజెస్ వస్తాయి. ఈవినింగ్ 8-9 వరకు మనకైతే అప్డేట్ అయిపోతుంది. సో అప్డేట్ అయితే ఎవరికైనా రిజల్ట్స్ వచ్చిన వాళ్ళంటే మీరు ఏ కాలేజీలో వచ్చింది, మీకు ఎంత ర్యాంక్ వచ్చింది, సీట్ రాని వాళ్ళు మీకు ఎంత ర్యాంక్ వచ్చింది, మీరు ఎన్ని కాలేజ్ పెట్టారు, సో అది కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఎవరైతే నాతో పర్సనల్గా మాట్లాడాలన్నా, ఈ బీఎడ్కి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉన్నా, గైడెన్స్ ఏమైనా కావాలనుకుంటే సో కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి. సో గైడెన్స్ కావచ్చు, ఏ గైడెన్స్ అన్నా మీకు 100 రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. టిల్ మీకు స్పాట్ అడ్మిషన్స్ వరకు మీకైతే గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో సీట్ రాని వాళ్ళు మనకు phase 2 ఉంటుందా అని అడుగుతారు. phase 2 అయితే ఉంటుందండి. వన్స్ ఒక 1 week to 10 days ఆర్ 15 days టైం పడుతుంది. ఈ కాలేజ్ రిపోర్టింగ్ తర్వాత ఒక 7 to 10 days టైం పట్టిన తర్వాత మనకు ఆగస్ట్ ఎండ్లో కావచ్చు, అప్పుడైతే మనకి phase 2కి సంబంధించిన అప్డేట్ వస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేయండి. సో సీట్ రాని వాళ్ళు వెయిట్ చేయాలి. phase 1లో ఈ కాలేజ్ బుక్ చేసుకొని phase 2లో ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా కొంచెం వెయిట్ చేయాలి. సో ఎవరికైతే ఈ కాలేజ్ చాలు అనుకున్న వాళ్ళు జస్ట్ మీరు డైరెక్ట్లో కాలేజ్లో వెళ్ళి జాయిన్ అయిపోవాలి. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. సో ఇక్కడ మెయిన్ పాయింట్స్ ఒకటి, సీట్ వచ్చిన వాళ్ళు పింక్ కలర్లో అమౌంట్ ఉన్నది మీరు పేమెంట్ చేసుకోవాలి, మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. సో 3-4 డేస్ ఛాన్స్ మాత్రం ఇచ్చారు కాబట్టి అమౌంట్ రెడీ చేసుకొని పెట్టుకోండి. సీట్ రాని వాళ్ళు phase 2 కోసం వెయిట్ చేయాలి. కట్ ఆఫ్స్ చూసుకొని ఓకే మన ర్యాంక్ ఇది ఉంది, సో ఎక్కువ కాలేజ్ పెట్టాలి అని, మీకు ఎక్కువ కాలేజ్ మీకు కట్ ఆఫ్స్ ఎక్కడ ఉన్నాయి అవి పెడతారు అప్డేట్ 8-9 వరకు. అది చూసుకొని మీరైతే వెబ్ ఆప్షన్స్ అయితే ప్రాపర్గా పెట్టుకోవాలి phase 2లో. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. వన్స్ అప్డేట్ అవ్వగానే మీకైతే అప్డేట్ చేస్తాను. అండ్ కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. సో అందులో వన్స్ రిజల్ట్స్ రాగానే మీకు అప్డేట్ అయిందని పెడతాను, సో దట్ మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్తో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.